హాయ్ ఫ్రెండ్స్, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి గుడికి వెళ్ళామండి. శ్రీరామనవమి రోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం చేస్తారండి. ప్రపంచం అంతా నలుమూలల నుంచి చూస్తారు. మాకు దర్శనం చాలా బాగా అయింది. అట్లాగే వేదాశీర్వాదం కూడా తీసుకున్నాము. ఈయనే భక్త రామదాస్ అండి. రామదాస్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. అలాగే ఈవిడ పోకల దమ్మక్క. ఈవిడికి కల్లోనే శ్రీరాముల వారు ఇట్లాగా పలానా చోటనైనా తీయమంటే ఆవిడ తీశారు. ఈ గుడి తాలూకా ఒక ఆయన మాకు అన్ని దగ్గరుండి అన్నీ చూపించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అదంతా నేను అట్లాగే వదిలేస్తున్నాను, వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన చెప్పింది నేను చెప్పాకంటే ఆయన మాటలో వెంటనే అందరికీ బాగా తెలుస్తుందని అట్లా ఉంచేశాను. ఇప్పుడు మనం సీతారాముల వారి కళ్యాణం జరిగే మండపం దగ్గరికి వెళ్తున్నామండి. ఇదే ఆ మండపం. మనం టీవీలో వాటిలో చూస్తూ ఉంటాం కదండి, లైవ్ చూపిస్తూ ఉంటారు సీతారాముల కళ్యాణం జరగడం. అది ఇక్కడే చేస్తారు. ఇది ఏకశిలా మండపం అండి. అంటే సింగిల్ స్టోన్ గ్రానైట్ తోటి ఇదంతాను చెక్కారు. శ్రీరామనవమికి ఇదంతా కూడా మొత్తం అంతా పాలిష్ చేసి రెడీ చేసి పెడతారంటండి. శ్రీరామనవమి రోజున ఈ మొత్తం అలా అమ్మవారు ఎడమ తోడ మీద కూర్చుంటారండి. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్వాముడు వైకుంఠ రాముడిగా, శ్రీ మహావిష్ణుగా, శ్రీమన్నారాయణగా స్వామివారు వెలిచారండి. ఇక్కడ 4 చేతులు ఉంటాయండి. ఓ చేతిలో శంఖము, చక్రము, ధనస్సు, బాణము. వైకుంఠ రాముడిగా స్వామివారు వెలిచారు. భద్ర మహర్షికి రామావతారం అయిపోద్ది, విష్ణుమూర్తికి వెళ్ళిపోతారండి స్వామివారు. మళ్ళీ ఈయన తపస్సుకు మెచ్చి ఆయన మళ్ళీ భూలోకం వచ్చి ఆయన మోక్షం కలిగిస్తారు. ఆంజనేయ స్వామి పట్టాభిషేకం కరెక్ట్గా చేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆంజనేయ స్వామి పక్కన ఎక్సలెంట్. అసలు పైన కూడా చూడండి మేడం, చాలా బాగుంటాయి. ఇక్కడ ఇతను చూసారా, ఈ పిల్లర్కి ఫోన్ బాగా క్లారిటీగా ఉంది. ఇక్కడ ఈ కార్నర్ చూడండి మేడం, ఇది ఈ పాయింట్. పైకి మన కళ్ళకి కనిపించిన కూడా దీంట్లో క్లారిటీగా కనిపిస్తుంది. దర్శనం గురించి ఎతుకుతుందండి. రాముల వారి కల్లో కనిపిస్తారు ఈవిడ ఫస్ట్ దమ్మక్కండి. కలిసి నేను పలానా చోట పుట్టలో ఉన్నాను, నువ్వు నీకు మోక్షం కలిగిస్తున్నాను అని స్వామివారి కల్లో కనిపిస్తే ఆమె అడుగులను తిరుగుతూ ఉంటుందండి. అయితే ఒకరోజు నైట్ ఒక పుట్టలోంచి దేదీప్యమైనటువంటి కాంతులు మాట బంగారం అంటే వెలుతురు వస్తూ ఉంటే ఏమిటా అని చూస్తే ఆ పుట్టలోనే స్వామివారు కనిపించారన్నమాట. అప్పుడు దగ్గర ఉన్న గోదావరిలోనే వెళ్ళి రోజు బిందెలతో నీళ్ళు తీసుకొచ్చి పుట్టను తవ్వకూడదు కదండి, ఆ నీళ్లతో కరిగించి స్వామివారిని. ఎక్కడ నుంచి ఇప్పుడున్న మెయిన్ అవునండి, భద్ర మహర్షి గారికి మోక్షం కలిగించి ఆయన ఇక్కడ వెలిసారు కదండి, అదే ఒక పుట్టలో ఉన్నారు మన స్వామివారు. అయితే ఈమె తపస్సుకి మెచ్చి పలానా నేను పుట్టలో ఉన్నాను, నీకు మోక్షం కలిగిస్తున్నాను అని చెప్పి ఈమె ద్వారా శివధనుసు పక్కన విశ్వామూర్తి మహర్షి గారు. ఇది టెంపుల్ మెయిన్ రోడ్ అండి, మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. చుట్టుపక్కల అంతాను తెలిసిందే కదా, అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. మేము ఇక్కడ నుంచి వెళ్ళాము. ఇదిగోండి రామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం. గుడి ఆవరణలో ఒక గోశాల కూడా ఉందండి, ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవడమే. Like, share and subscribe to my channel.